హాయ్ ఫ్రెండ్స్. హాయ్, హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నా మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి సెప్టెంబర్ నెల 14వ తారీఖు 2024 అనగా శనివారం. నాకు వీలైనంత ఇంగ్లీష్‌లో కొన్ని ధరలు చెప్తా, వీలైతే లేదంటే అన్నీ తెలుగులో చెప్తాను. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే శనివారం గూడా వీడేందిరా చెప్తున్నాడు అనుకోవచ్చు మీరు. ఇప్పుడు చూసి ఆ బండితో వస్తుండగా యాడ్‌లో కొన్ని చోట్ల బేరాలైతే జరుగుతున్నాయి. ఏంది, స్టాకులు ఎక్కువుంటాయి చూడు. స్టాకులు ఎక్కువున్న కొట్లలో కొన్ని రకాల బేరాలైతే జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని రకాలు మీకు కొంత క్లారిటీ మీకు చెప్దామనుకుంటున్నా. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. "అన్న, గుంటూరు ఎక్కడైనా గాని స్టాకులు ఎంతున్నాయి? మార్కెట్ ఏంది, పెరిగిద్దా? పెరగదా? నెక్స్ట్ ఇప్పుడు కొత్త పంటకి పెరిగిద్దా? పెరగదా? అని ఈ పంట ఎయ్యాలా? వద్దా? అన్న, మేము 5 ఎకరాలు ఏసామన్న పోయిన ఏడాది. ఈ ఏడాది ఎంత ఎయమంటావు" అని చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాల్ చేసి అడుగుతున్నారు. మంచిదే. దానికోసం ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను కనుక్కున్నానండి చాలా వరకు. ఏసీల కాడ గాని, ఎక్కడైనా గాని అదంతా మీకు వివరంగా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి నా వీడియోని. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. వీలైనంత షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఏందంటే బెస్ట్‌లకి, డీలక్స్‌లకి మంచి ధర పలుకుతుంది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. 341 డీలక్స్ యాడ్ మొత్తం తిరిగినా పార్టీ వోలే చెప్తున్నారు. ఎక్కడ డీలక్స్ కనబడలేదు. ఉంటే 20,000 ఇస్తామంటున్నారండి. 341 డీలక్స్. అలా అని మీరు కూడా మీ కాయలు శాంపిల్స్ పెడితే కదా మీ కాయలు ఎంతగా అడుగుతున్నారా ఏందని తెలిసిద్ది. శాంపిల్స్ పెట్టకన్నా, ఏం లేకన్నా ఏసీలోనే పెట్టుకొని ఇంకెంత రేట్ ఎళ్ళిద్దో, ఎంత పెరిగిద్దంటే ఎట్ట తెలిసిద్ది చెప్పండి. ఓసారి శాంపిల్స్ పెట్టాలి. అవి ఎంతకు అడుగుతున్నారో డీలక్సా, బెస్ట్‌లా అనేది వాళ్ళు క్లారిటీ ఇస్తారనమాట. కాయని బట్టి కాయని చూసి. ముఖ్యంగా ఈళ్ళకి చెప్పాల్సిందేందంటే మార్కెట్‌లో మన గుంటూరు ఏరియాలో స్టాకులు మొత్తం ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. గుంటూరు ఏరియా మొత్తం మీద వచ్చేసరికి 47-48 లక్షలు ఉంటాయండి స్టాకు. నెక్స్ట్ అలాగే పత్తిపాడు నుండి నాగలుప్పలపాడు వరకు ఒక 9 లక్షల వరకు ఉంటాయి స్టాకు. నెక్స్ట్ అలాగే పల్నాడు డిస్ట్రిక్ట్ మొత్తం వచ్చేసరికి అయితే మాత్రం ఒక 13 లక్షలు ఉంటాయి స్టాకులొచ్చేసి పల్నాడు డిస్ట్రిక్ట్ మొత్తం. నెక్స్ట్ అలాగే కర్నూలు, నంద్యాల, కడప ఇవన్నీ కలిపి ఒక 9 లక్షలు ఉంటాయండి. మొత్తం వగైరా ఈ లోకల్ అవి ఇవి కలిపి ఒక 4, 5 లక్షల వరకు ఉంటాయండి. దాదాపుగా మొత్తం ఒక 80 లక్షలు. 80 లక్షల స్టాకులుంటే ఇప్పుడు ఇది సెప్టెంబర్. ఇంకా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలుంది. 3 నెలలుంటే రోజుకి దాదాపుగా కొత్త కాయలు ఇది దిగుమతొస్తున్నాయి కదా! యార్డ్‌కి ఏసీల నుంచి అవి 20,000 రోజుకి అమ్ముడుపోతే, ఏసీల కాడికి ఒక 30,000 దాదాపుగా రోజుకి 50,000 అమ్ముడుపోతున్నాయి. రోజుకి 50,000 కాడికి ఈ 3 నెలలు అమ్ముకున్నా 40, 50 లక్షలు అయిపోతే ఇంకా 40, 50 లక్షల సరుకు సరిపోదు. ఏందండి మళ్ళీ పంటలు ఇంకా డిసెంబర్‌లో గూడా వర్షాలున్నాయి. ఇంకా వర్షాలున్నాయి అంటున్నారు. పంటల మీద గ్యారంటీ లేదు. కాబట్టి దాన్ని బట్టి మీకు చెప్పాల్సిందేందంటే అర్థమవుతుందా మీకేమైనా గాని? మీకు ఈ వీడియోస్ పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులున్నాయి. కొన్ని మంచివున్నాయి. కొంతమంది "నీకు పని లేదా? నువ్వు వీడియోలు పెట్టడం వల్ల రైతులు అమ్మట్లేదు. నీకు ఏం లేదా? ఎవరు చెప్తున్నారు మీకని" కొంతమంది తిడతన్నారు. సేట్లు, ఓనర్లు అయినా గుమస్తాలు గాని. కొంతమంది మాత్రం "అబ్బా! ఇంకొద్ది మంచిగా చెప్పు. రైతులకి సపోర్ట్ చెయ్యి" అని కొందరు చెప్తున్నారండి. ఎవరి మాట ఇనాలనేటట్టుగా కొద్దిగా కన్‌ఫ్యూజన్ అంతా. ఏందంటే తిడతన్నారు. తిట్లెక్కువ. "మీకు పని లేదు. మీ నుంచే రైతులు పోతున్నారు" అది ఇది అని అంటున్నారు కొందరు. కొందరైతే మంచి అంటున్నారు. ఆ మంచి అని చెప్పేవాళ్ళు కొందరు చెప్పారండి. ఇవన్నీ నాకు వివరం నాకంతా అంతగా తెలవదు. అయితే ఈ 2, 3 నెలల్లో ఈ 30, 40, 50 లక్షల వరకు అమ్ముడుపోతే ఇంకా 30, 40 లక్షల స్టాకులుంటే ఆ స్టాకులకు మళ్ళీ కొత్తగా రాకపోతే ఇంకా డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని గూడా చెప్పి ఉన్నారు. అలా అని నన్ను నమ్మి మీరు ఉంచుకొని రేపు పొద్దున దెబ్బయిపోతే నన్ను అనొద్దు. నేను క్లారిటీ ఇస్తున్నా. మీరు చాలామంది అడుగుతున్నారు గదా! మీ అడిగే వాళ్ళకి కొద్దిగా ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని. తర్వాత నెక్స్ట్ వచ్చే పంట గాని వస్తే మాత్రం ఏదైనా 20,000 పైనే జరిగిద్ది. తేజ వరకైతే 20,000 పైన జరిగిద్ది. మిగతా రకాలు ఏవైనా డీలక్స్ అయితే మాత్రం 20 వరకు జరిగిద్ది మార్కెట్. 20 వరకు ఏ క్వాలిటీ అయినా కొంతమంది నాటుకాయ ఎంత అని అంటున్నారు. నాటుకాయ అయితే ప్రెజెంట్ 13, 14,000 దాకా ఉందండి. సంగం మిర్చి 414 అంటారే అది గూడా 20,000 పైన జరిగిన కాయ గూడా ఇప్పుడు 13, 14,000 జరుగుతుంది మార్కెట్ యార్డ్‌లో. నెక్స్ట్ అలాగే 2043 30,000 పైన పలికే మార్కెట్. ఇప్పుడు దాదాపుగా 16 దాకా పెరిగింది. ఇంకా పెరిగే అవకాశాలున్నాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. మంచిదండి. పెరిగే అవకాశాలయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది ఒకసారి కాలిక్యులేషన్ యేసుకొని ఒకసారి ఆలోచించండి. అది ఎట్లా చెప్పాను, దేనికోసం చెప్పాననేది ఒకసారి అర్థమైద్ది మీకు గూడాను. నేను చెప్పిందేందంటే, దాదాపుగా కోటుంటేనే సరుకు ఎక్కువున్నట్టు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు 80 లక్షల వరకు స్టాకులుంటే 40 లక్షలు ఎటు గూడా అమ్మేస్తారు. ఈ 2, 3 నెలల్లో 40 లక్షలు అమ్ముడుపోతే ఇంకా 40 లక్షలుంటాయి. కొత్త కాయ వచ్చిందా ఓకే. కొత్త కాయ రాకపోతే ఈ 40 లక్షల సరుకుకి డిమాండ్ పెరిగిద్దని గూడా అంటున్నారండి కొంతమందైతే. ఈ విధంగా తేజ అయితే 20 ప్రెజెంట్ అయితే 19 జరుగుతుంది. ఇంకా 20
మరి జరిగే అవకాశాలున్నాయి. ఖమ్మంలో 20,000 జరుగుతుంది. గుంటూరులో ఏంది 19,000 అంటున్నారు కొంతమంది. ఖమ్మంలో అనుకో ఒక షాపులో, 2 షాపులోనే ఉంటాయి డీలక్స్. గుంటూరులో అనుకో దాదాపుగా 700, 800 షాపులు. 700 షాపుల్లో ఈ షాపులో కాకపోతే ఇంకో షాపులో దొరికిద్ది. లేతే ఇంకో దగ్గర దొరికిద్దనే నమ్మకంతో ఎళ్ళిపోతారు. చెప్పిన రేటుకి అడగరు. ఆ రకంగా అక్కడికి, ఈడకి తేడా ఉండదు. రూ. 1000 డిఫరెన్స్ ఉంటది. కావున అది చిన్న యార్డు, ఇది పెద్ద యార్డు. ఆసియా ఖండంలో అతి పెద్దది మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అంటే. ఈ విధంగా నెక్స్ట్ అలాగే మిర్చి వచ్చేసరికి ఈ బంగారం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2043 కూడా పెరిగే అవకాశం అదేనే కాదు ప్రతి ఒక్క క్వాలిటీ మీద దాదాపుగా 1000, 1500 మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇంకా ప్రెజెంట్ పాత రేటు వచ్చిద్దని కూడా కొందరైతే చెప్తున్నారండి ఈ విధంగా. అలాగే చాలా రకాలు మంచిగా తాలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. తాలు ప్రెజెంట్ కొద్దిగా అమ్ముడు పోవట్ల. ఎందుకంటే కొద్దిగా విజిలెన్స్ వాళ్ళొచ్చి చెక్ చేస్తున్నారు మన మిర్చి యార్డ్‌లో. చెక్ చేయడం వల్ల కొంతమంది చిల్లర పార్టీ వాళ్ళంటారు. చూడు ఇక్కడ కొనుక్కొని ఇంకో దగ్గర అమ్మి ఏదో రకంగా వాళ్ళ వ్యాపారం వాళ్ళది. ఏదో రకంగా చేసుకుంటారు కదా! అట్టాంటోళ్ళకి ఇబ్బందయితుంది బయటికి తోలేత్తాకి. వాళ్ళు బయటికి తోలిచ్చుకుంటారు జీరోలేసుకున్నోళ్ళు. ఆ జీరోలకి కొద్దిగా ఇబ్బందయ్యి సరింగా తాలు అమ్ముడు పోవట్ల. జీరో లేకపోతే ఇంత పెద్ద యార్డ్‌లో మార్కెటింగ్ జరగదు. అలా అని పబ్లిక్ చేయట్లే నేను. మన సీక్రెట్‌గే చెప్తున్నా. మర్చిపోయా నేను. తెలుగు, ఇంగ్లీష్ చెప్తున్నాను కదూ! అదే తేజ అయితే మాత్రం 202 వరకు పెరిగే అవకాశం ఉన్నాయి. 192, 202 ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. అలాగే 341 డీలక్స్ కూడా 190, 200 అయ్యే అవకాశం కూడా ఉన్నదండి. నెక్స్ట్ అలాగే 2043 రేట్ అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మినిమం 2000 వరకు పెరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. 2043 వచ్చేసరికి కూడా. ఇలాగ ప్రతి ఒక్కటి రకానికి కూడా పెరిగే ఛాన్సెస్ ఉందండి. ముఖ్యంగా బ్యాడ్గీలు అయితే మాత్రం ప్రెజెంట్ 140, 145 వరకు జరుగుతుంది. 140, 140 జరుగుతుంది. ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఆలు మిర్చి స్టాకులు వచ్చేసరికి అయితే 80 lakhs ఉంది. 80 lakhs స్టాకు. 80 lakhs స్టాకు 1 మంత్‌కి వచ్చి 2 lakhs, 10 lakhs వరకు సేల్స్ అవుతుంది. 10 lakhs, 12 lakhs సేల్స్ అవుతుందన్నమాట 1 మంత్‌కి వచ్చేసరికి. మిగతా 3 మంత్స్‌లో వచ్చేసరికి 40 lakhs క్లోజ్ అయిపోతే ఇంకా 40 lakhs స్టాక్ ఉంటది. 40 lakhs స్టాక్ ఉండిద్దనమాట. ఈ 40 lakhs స్టాక్‌కి ఇంక రేటు ఇంకా పెరిగే అవకాశం, అప్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఉండిద్ది కన్ఫర్మ్‌గా. ఇలాగ డైలీ మన గుంటూరు మిర్చి మార్కెట్‌లో వన్ డే సేల్స్ టు 60,000 to 70,000 వన్ డే సేల్స్. సబ్ ఆల్ మిర్చి ఏ గుంటూరు ఏ లోకల్ ఏ సబ్ ఆల్ మిర్చి 16,000 to 70,000 సేల్స్ ఫర్ డైలీగా. వారానికి 5 days, 1 week 5 daysగా 1 lakhs, 2 lakhs పైనే జరుగుతుంది. 3 lakhs వరకు జరుగుతుంది ఈ విధంగా డైలీ. నెక్స్ట్ అలాగే 26 మిర్చి 170 to 180 జరుగుతుంది. 170 నుంచి 180 రూపాయలు జరుగుతుంది. 26 రోమియో 26. నెక్స్ట్ అలాగే ఈ సార్క్ కూడా 160, 165, 170 కూడా జరుగుతుందన్నమాట. సూపర్ డీలక్స్‌లు అయితే ఏవైనా మంచిగా జరుగుతున్నాయి. మంచి ధర పలుకుతుంది. డీలక్స్ అయితే మాత్రం బేసి రేట్ హై మంచిగా జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఈ తేజ తాలు పాపం చాలామంది కొనుక్కొని ఇబ్బంది పడుతున్నారు. తాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు చెప్తున్నాగా విజిలెన్స్ చెకింగ్ వల్ల కొద్దిగా ఇబ్బంది అయ్యి కొన్ని రకాలు కొంతమంది ఖరీదులు చేసేవాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడేందంటే నిన్నటి వరకు కొన్ని ఎమ్మటే కాట వేసి బయటికి వెళ్ళిపోయేవి. బిల్లులు తర్వాత రాపించుకున్నారు. ఇప్పుడు అట్ట కాదు కదా! బిల్లులు అయితే గానీ బయటికి పోవటం లేదు సరుకు. ఆ బిల్లులు వచ్చేసరికి టైం పడుతుందనమాట. ఈ విధంగా. నెక్స్ట్ అలాగే మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నా కోరిక. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మరి మీకు నచ్చిందో లేదో గానీ ఇంకా చాలా చెప్పాలి. ఇంకా టైం అయిపోతుంది. మీరు ఈ వీడియోనే ఫుల్‌గా చూడనప్పుడు ఇంకా పెద్ద వీడియో పెడితే ఇంకా పెద్దదయిపోతే ఇంకేం చూస్తారు అన్నట్టుగా కొద్దిగా ఒక ఆలోచన. అంతేగాని అది అర్థమైంది కదా! వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేయండి. డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.